హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ చిన్ని బ్లాగ్ 07. నేను రాజేశ్వరి. ఈరోజు నేను కోడిగుడ్డు చింతపండు పులుసు కర్రీ వండుతున్నానండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ప్యాన్లో వేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆనియన్స్ మొత్తాన్ని మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి. తగినంత సాల్ట్, తగినంత పసుపు వేసుకోవాలి. ఒకసారి ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్కి పట్టే వరకు. ఆనియన్స్ మొత్తము కుక్ అయ్యే వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఒకసారి ఆనియన్స్ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే కుక్ అయినాయండి. ఇంకొక 2 minutes కుక్ చేసుకొని సరిపడా కారం వేసుకోవాలి. కాసేపు కుక్ చేసుకోవాలి. త్రీ స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నానండి నేను. ఆనియన్స్ మొత్తానికి ఈ కారం పట్టేటట్టు మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. కారం మొత్తం ఆనియన్స్కి పట్టే వరకు ఒక 2 minutes మూత పెట్టి కుక్ చేసుకోవాలి. కారం అంతా ఆనియన్స్కి అయితే పట్టిందండి. ఇప్పుడు నేను ముందుగా చింతపండు నానబెట్టి తీసిన రసాన్ని ఆనియన్స్లో వేసుకుంటున్నాను. తగినంత వాటర్ కూడా వేసుకుంటున్నాను. చింతపండు రసం వేసాక ఇంకొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఈ మిశ్రమం మొత్తము తెరలే వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి.
చింతపండు రసం అయితే ఇట్లా తెరులుతుందండి. ఇలా తెరిలేటప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నిటికీ ఇట్లా ఘాట్లు పెట్టుకొని ఈ మరిగే చింతపండు రసంలో వేసుకోవాలి. ఈ చింతపండు రసం మొత్తం ఎగ్స్కు పట్టే వరకు కుక్ చేసుకోవాలి. కర్రీ అయితే దగ్గర పడిందండి, ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 minutes కుక్ చేసుకోవాలి. ఆయిల్ అయితే పైకి తేలిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. చూసారు కదండి, కర్రీ అయితే రెడీ అయింది. చూసారు కదండి, చింతపండుతో ఎగ్ కర్రీ ఎంతో ఎమ్మీ టేస్టీ అండి. ఒకసారి ట్రై చేయండి. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే చిన్ని వ్లాగ్స్ 07 లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.